గతంలో కేసీఆర్ గారు ఒక నిమిషం రాష్ట్ర అభివృద్ధి కోసం కదా ఇప్పుడు గాంధీ సరోవర్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చేది. మరి మీరేమో వాళ్ళ సొంత ఖాతాల్లోకి వాళ్ళ రెంట్లు కట్టడానికి అని అంటున్నారు. అదే అంటున్నామండి. ఇప్పుడు మీకు గాంధీ విగ్రహం కట్టగానే కంపు కాస్త కొబ్బరి నీళ్ళు అయిపోతే ఇంపైపోదు, కొబ్బరి నీళ్ళు అయిపోతే మీరు గాంధీ అప్పుడు ఆ మూసీ నది చుట్టూ బిల్డింగ్లు కట్టి లైట్లు పెట్టి ఫోకస్ చేయగానే అట్లా కంపు కాస్త కొబ్బరి నీళ్ళు అయిపోతే మీరే పోయి ఎన్నడూ శుద్ధి చేస్తారండి. ఫస్ట్ ఏం చేస్తారండి? ఫస్ట్ ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వ్యవస్థ ముందుకెళ్ళాలన్నా, ఒక ప్రాజెక్ట్ కలాలన్నా ఓ డిపిఆర్ ఉంటుంది. డిపిఆర్ చదువు చేస్తాము, ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, ఎంత ప్లేస్ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎన్ని డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని బట్టి కదా మనం ముందుకెళ్తాం. కరెక్ట్. ఇప్పుడు మనం 200 గజాలు ఇల్లు కడితే ఎన్ని ఇటుకలు అవుతారా నాయన, ఎంత సిమెంట్ బస్తాలు అవుతారా నాయన అని చెప్పేసి దానికి తగ్గట్టు మనకు స్తోమత బట్టి మనం విడతల వారిగా తెచ్చుకొని మనం బిల్డింగ్ కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉంటాం. అలా అరే వీళ్ళకి ఏం సోయింది, ఏం బిల్డింగ్ కడుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. పొద్దున లేవాలి, దోసుకోవాలి, దండుకోవాలి తప్ప ఏం చేస్తారు? ఇప్పటి వరకు మీరు 5,000 కోట్ల రూపాయలు గాంధీ సరోవర్ విగ్రహానికి అవుతుందని చెప్పి ఎందుకు చెప్పారు? మీరు చెప్పింది ఉన్నాడు అక్కడ మార్కెట్ కాంప్లెక్స్ ఇంకోటి రోజా గారు ఇవాళ ప్రజల కోసం మూసీ పర్యవేక్షణ, ఈరోజు ప్రజల కోసం మూసీ శుద్ధీకరణ అంటున్నారు. ఇవాళ మీకు ప్రజాభవన్ ఉంది కదా, ఇవాళ తాజు కృష్ణాలో, తాజు పార్క్ హయాతులలో మీటింగ్లు పెడుతురే. మీరు ప్రజాపాలన పేరుతో ప్రజాభవన్ అని చెప్పేసి మీరు ప్రజాభవన్ పెట్టింది కదా, మరి ఆ ప్రజాభవన్ ఏం డెలికేట్ అంటే ప్రజల కోసం చేస్తున్నారు కదా. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇలా మూసి ఏదైనా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ప్రజలు ఉద్దేశించి చేసే మీటింగే కదా ఈ పీపీటీ. ఎవరికి మీరు చూపించేది? ఎవరికి ఇస్తున్నారు పీపీటీ? ప్రజలకు తెలియజేయడానికి. ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఎన్ని లక్షల కోట్లు అవుతున్నాయి, అక్కడ మనం ఏం కట్టి చేస్తున్నాం, మనం ఇప్పటివరకు కట్టి తెచ్చింది ఏమి లేదు, మనం కట్టబోయేది కూడా ఏం లేదని ప్రజలు నమ్ముతలేరు. మరి మనం ఏం కడతామో చెప్పడానికి మీరు పీపీటీ ఇస్తే, ప్రజాభవన్ ఉంది కదా, ప్రజల సొమ్ముని ఇవాళ తాజ్ కృష్ణ రూపంలో వేలాది ప్లేట్లకు 1,500, 5,000 ఖర్చు పెట్టి ఇలాంటి ప్రజల సొమ్మును వృధా చేసే పరిస్థితుల్లో పనిచేయడం తప్పే. పర్సెప్షన్ మీద అభివృద్ధి జరగదు. పర్సెప్షన్ అంటే మాట్లాడచ్చు, వేగైనా చెప్పొచ్చు, గాలి ముచ్చట్లు, కాకి లెక్కలు, పెంట ముచ్చట్లు ఎన్నో చెప్పొచ్చు, కానీ వాస్తవాలు అనేది గ్రౌండ్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. వీళ్ళు అన్నారు కదా ఏం డిపిఆర్లు ఇది ఏం లేదు అన్నారు కదా. గాంధీ సర్వర్కు మీరే ఎస్టిమేషన్ వేసుకున్నారు మీ సోషల్ మీడియాలో. అదే విధంగా మూసి పక్కన కాంప్లెక్స్ లని మీరు ఎస్టిమేషన్ వేసుకున్నారు. వీటికి ఎట్లా పైసలు వస్తాయనుకుంటున్నారు? ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తాయనుకుంటున్నారు? మిమ్మల్ని నమ్మ ₹1 పెట్టుబడి పెట్టాలి, వాళ్ళ పెట్టుబడిదారుని కూడా హోటల్ విషయం చెప్తున్నారు కదా. అన్న ఒక మాట మేడం, ఇది కేటీఆర్ గారి వాయిస్. అంటే వారు ఏం డిపిఆర్తో సంబంధం లేకుండా మూసిలో ఉన్న నీళ్ళ అంటే ఇళ్ళ గురించి వాళ్ళన్నమాట. ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. పచ్చదనము, పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చేస్తాము. గతంలో కేసీఆర్ గారు వినిపించాడు కదా, గతంలో కేసీఆర్ గారు కమిటీ వేస్తే వినాలి. అలిగేషన్ చేశారు కదా, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. కొబ్బరి నీళ్ళలాగా హుస్సేన్ సాగర్ నీళ్ళని తయారు చేస్తా అని చెప్పి, ఆ నీళ్ళని తాగొచ్చని చెప్పి ఫేక్ ముచ్చట్లు చెప్పిన మీరు మూసి మీద మాట్లాడే నైతికత మీకు లేదు మేడం. నేనేమంటున్నా అంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి. ప్రధానంగా ఈరోజు మూసి ప్రాజెక్ట్ విషయంలో కానీ, మూసి విషయంలో కానీ డిపిఆర్ అనే అంశాన్ని మేము పెడతాం. ఇప్పటివరకు ఎక్కడేం చేయలే. అయితే మూసి రివర్ బెడ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను రిహాబిలిటేషన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. చేసిన వాళ్ళని రీహాబిలిటేషన్ చేసినాం. ఇల్లు కూలగొట్టలే మేడం. రీహాబిలిటేషన్ అంటే అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వేరే చోట వాళ్ళకు ఎలకేట్ చేయాలి. మల్లన్న సాగర్ కాగా మీరు రైతులు ఒకటి నేను చెప్తాను. లాస్ట్ టైం ఒక కాంగ్రెస్ ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అన్నాడు. అది రోజా గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ప్రతి విషయాన్ని క్లీన్గా అబ్జర్వ్ మీరు చేయగలిగే కెపాసిటీ మీకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మేడం. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను రీహాబిలిటేషన్ చేసి దాదాపు సంవత్సరం కాలం అయిపోయింది. ఇప్పుడు కేవలము ఏదైతే గాంధీ సరోవర్ దగ్గర గోదావరి నీళ్లు తీసుకురావడం కోసం ఒక పెద్ద బరాజు కట్టడం కోసం, ఒక స్టోరేజ్ వాటర్ కట్టడం కోసము మధు పార్క్ రీచ్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నాము. ఇంతవరకు దాని జీవో రిలీజ్ కాలే, దాన్ని కూలగొట్టాలని మేడం నోటీసులు ఇస్తాము. నోటీసులు ఏంటి? వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్ గా కూర్చోడానికి నోటీస్ కాదు మేడం. వెకేషన్ నోటీస్. ఎస్ మేడం, నేను చెప్తా వినండి. నేనేమంటున్నా, వాళ్ళు పంపించేసి మీరు ఆక్రమిస్తాం. ఒకసారి వినండి.
మీరు ఏంటి మల్టీప్లెక్స్ కడదామన్నా? వినానా నువ్వు? అరే మరి దేనికోసం? 2013 అది మీరు రియాలిటీ కాంగ్రెస్ యాక్ట్ వాళ్ళు చదివినా? తెలుగు నుండి కూడా తెలుగు భాష నీకు 2013 అవగాహన ఉందా? 2013 అవగాహన ఉందా? రియాలిటీ యాక్ట్ చదివినా? వాళ్ళు మధు చదివినా? పార్క్ లో యాక్ట్ ఉన్న వాళ్ళు చదివినా? మధు పార్క్ లో యాక్ట్ ఉన్న చదివినా? మధు పార్క్ లో యాక్ట్ ఉన్న చదివినా? పంపి- అసలు యాక్ట్ చదివినా అంటున్నా? పార్క్ నేను వాళ్ళు చెప్పాను. వాళ్ళు మేడం, వికెట్ నేను చేయమని చెప్పి మేడం, ఆయన వాళ్ళు రోజు లే- ఇస్తారు అన్న, బయటకు నువ్వు వచ్చి వినన్నా? నిలవెళ్ళారు వినన్నా అంటే ఫస్ట్? నువ్వు విను మేడం. ఎప్పుడైనా సరే ఒక ఆర్డీఓ స్థాయి కానీ, ఒక కలెక్టర్ స్థాయి కానీ, ఒక అధికారి కానీ ఒక ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఫస్ట్ నోటీసులు ఇస్తారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా కూలగొట్టడానికి అవకాశం ఉండదు మేడం. ఎందుకంటే ఎందుకు కూలగొట్టడానికి అవకాశం ఉండదంటే మధు పార్క్ రిజ్ వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు అది. అవును, దానికి అన్ని కాబట్టి పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి నోటీసులు ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వేరే చోట రిహాబిలిటేషన్ చేయడం కోసం ఎంతవరకు బడ్జెట్ అవుతుందో, ఎంతవరకు దాన్ని ల్యాండ్ అలొకేట్ చేయాలని చెప్పి దానికోసం నోటీసులు ఇస్తారు మేడం. అడ్డగోలుగా కూలగొట్టడానికి నోటీస్ దేనికి ఇస్తారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి ఇస్తారు. అది యాక్ట్ చెప్తుంది. నేను అదే అంటున్నా మేడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేగ్గా ప్రజల మనస్తత్వాలని, ప్రజల ఆలోచనని పక్కదారి పట్టించడం తప్ప ఒక్క కన్స్ట్రక్టివ్ ఐడియా ఇప్పటి వరకు ఇవ్వలే. ఒక్క కన్స్ట్రక్టివ్ ఐడియా మీద ఈ ప్రభుత్వం నడవాలని చెప్పి వీళ్ళు కోరుకోలే. వాళ్ళకి అసలు మీరు మైకే ఇవ్వరు అసెంబ్లీకి వస్తే. ఏమిస్తాం మేడం? వాళ్ళు ఏం మళ్ళీ శాపనార్థాలు మీకు పెట్టే వాళ్ళను వాళ్ళు ఏమి గురుగురు ఇస్తారు బ్యాచ్కి మీకు? ఏమిస్తాము? ఇవాళ మమ్మల్ని ఎవరికి ఇవ్వాలి మేడం? ఒకటి వెంకట్ గారు ఒకటి ఇప్పుడు ఏమన్నారు? హరీష్ రావు గారు మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాన్నారు. ఎస్, వ్యతిరేకం కానప్పుడు సలహాలు ఇవ్వండి. మేము వద్దనమా? సలహాలు ఇవ్వండి. మీరు చెప్పండి ఇలా చేస్తే బాగుంటుంది. చేసి మేము 30 ఎస్టీపీలు పెట్టి మేము నీటిని శుద్ధీకరణ చేసినాము, మేము చాలా బాగా చేసినాం, ఒకసారి ఆ నీళ్ళని మీరు చూడండి, ఆ ఎస్టీపీలు మీరు చూడని చెప్పి మాకు వాళ్ళు కొంచెం దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు అధికారులు ఉన్నారు కదా, మంచి చెడు మీకు తెలుసు కదా. మేమేమి సలహాలని సూచనలు తీసుకోమని మేము ఎక్కడ అనలేదు కదా. మీ సలహాలను సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ప్రభుత్వంతో కలిసి మీరు ఏదైనా మాట పంచుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ అమాయక ప్రజలను మూసీ కూపంలో బతికేలాగా మీరు ప్రేరేపించకండి. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడండి, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయండి. వాళ్ళకి ఇంత కాంపెన్సేషన్ రావాలి ఇట్లా మేడం. ఆన్ ద బేస్ ఆఫ్ ట్రూత్, యథార్థం మీద కొట్లాడే ప్రయత్నం. దండి మార్చి ట్రూత్ కి ప్రకారంగా చేయట్లేదు వాళ్ళు. మేడం ఒకటి మీరు చూడండి, తుషార్ గాంధీ గారైనా, అదేవిధంగా మేధా పాట్కర్ గారైనా మురికి కూపంలో పేద ప్రజలు బతకాలని అన్నారు. వారైనా సరే ఒక సలహా ఏమిస్తారంటే ప్రాపర్ వేలో రిహాబిలిటేషన్ ఇవ్వండి, చట్టం ప్రకారం ఇవ్వండి. వాళ్ళకి మంచి, ఇప్పుడు మురికి కూపం నుంచి వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలంటే మంచి ప్లేస్ ఇవ్వాలి కదా. వాళ్ళు మళ్ళీ అదే మురికి కూపంలో పెట్టొద్దని చెప్పి ఏ గవర్నమెంట్కైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంగా మేము కూడా ప్రతిదీ మేము చేసేదే కరెక్ట్ అన్న భ్రమలో కానీ అలాంటి దురాలోచన. సతీష్ ఒక విషయం అడిగారు, అంటే తుషార్ గాంధీ అంటే ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినటువంటి గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహము ఇన్ని ఆందోళనల మధ్య ఇంతమంది పేదల ఇళ్ళు కూల్చేసి వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆందోళనను పక్కన పెట్టి మీరు మా తాతగారి విగ్రహం కట్టక్కర్లేదు మహాప్రభు అని చెప్పాడు ఆయన క్లియర్ కట్ గా. ఇప్పటికీ అక్కడ గాంధీ గారి విగ్రహం ఉంటుంది. గాంధీ గారి అస్థికలను అక్కడ కలిపినప్పుడు గాంధీ సరోవర్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్ లో చూడండి, మీకు బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. గాంధీ గారికి సంబంధించిన స్మారక మ్యూజియం కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి ఇప్పటికి కూడా ఆ పర్సెప్షన్, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు కదా, దానికి 70 కోట్లు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అది కూడా మధు పార్క్ రిడ్జ్ మీద కట్టలేరు మేడం. ఏ పేదోళ్ళు ఇళ్ళ మీద కట్టలేరు, అది మధ్యలో కడతాం. అక్కడ కేవలం వాటర్ స్టోరేజ్ అవ్వడం కోసము ఇప్పుడు ఎప్పుడైనా సరే మంచి వాటర్ స్టోర్ అయినప్పుడు ఆ ఫ్లోటింగ్ ఉంటుంది కదా మేడం, ఆ ఫ్లోటింగ్ ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడు చెడు వాటర్ బయటికి పోయి మంచి వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం యొక్క ప్లానింగ్ మేడం. మేమేమంటున్నాం, ఎస్ ఈ ప్లానింగ్ ఏమైనా లోపం ఉందా? మీకు ప్లానింగ్ పక్కా ప్లానింగ్ ఉందా మీకు? మేడం ప్లానింగ్ ఉంటుంది కదా మేడం, ప్లానింగ్ ఉండకుండా ఇనిషియేషన్ తీసుకుంటాం. అది బయట పెట్టండి కదా. అదే మేడం, దాన్ని ఇప్పుడు మేడం ఏదైనా సరే త్రూ డిస్కషన్. మేడం రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి వాళ్ళ గురించి వారు మాట్లాడుతున్నారు. 111 జీవో ఎత్తేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడుతుందని చెప్పి వాళ్ళు సంకోచిత మనసుతో ఆలోచించారు మేడం. 111 జీవో ఎత్తేస్తే జనవాడ ఫామ్ హౌస్ లని మంచిగా తయారైందని వాళ్ళు ఇప్పుడు మేము